కాళియనాగుని విషంతో యమునా నది నల్లగా మారింది. గ్రామస్థులు భయంతో దగ్గరకు వెళ్లటానికి కూడా ఇష్టపడలేదు. విషజలం తాగిన గోవులు బలహీనంగా కూలిపోయాయి. గోపాలకులు ఆందోళన చెందారు. ప్రజల బాధను చూసి కృష్ణుడు కాళియనాగుని జయించాలని నిర్ణయించాడు. అక్కడికి వెళ్ళవద్దు కృష్ణ, ఆ నీరు విషం అని స్నేహితులు ఆపినా కృష్ణుడు చిరునవ్వుతో చూశాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా కృష్ణుడు యమునలోకి దూకాడు. యమునలోని లోతులు నుండి మహాతాయుడు కాళియనాగుడు బయలుదేరాడు. కాళియనాగుడు కృష్ణుడిని చుట్టి నలిపేయాలని ప్రయత్నించాడు. బృందావనమంతా విలపించింది. మన ప్రాణప్రియుడు కృష్ణుడు పోతున్నాడా అని. కృష్ణుడు మాత్రం భయపడలేదు. ఆయన ముఖంలో దివ్యమైన చిరునవ్వే కనిపించింది. ఒక క్షణంలోనే కృష్ణుడు కాళియనాగుని పట్టు నుండి బయటపడ్డాడు. నాగుని ఫణాలపై కృష్ణుడు లాస్యమయ నృత్యం చేశాడు. ప్రతి అడుగు ఆ ఫణాలను నలిపేసింది. కాళియ బలంగా యుద్ధం చేశాడు. కాని కృష్ణుడి నృత్యం మరింత శక్తివంతమైంది. దేవతలు సంతోషంతో కృష్ణుడిపై పూలవర్షం కురిపించారు. బలహీనమైన కాళియ కృష్ణుడి దివ్యశక్తి ఎదుట తలవంచాడు. ప్రార్థనలతో కదిలిన కృష్ణుడు నాగుని ప్రాణాలను కాపాడాడు. కృష్ణుడి ఆజ్ఞతో కాళియనాగుడు యమునను శాశ్వతంగా విడిచాడు. యమున పవిత్రమైంది. వృందావనమంతా జైకృష్ణ అంటూ సంబరాలు చేసుకుంది. ఒక చిన్న టచ్తో మీరు మాకు పెద్ద సపోర్ట్ ఇవ్వొచ్చు. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.